E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ సీనియర్ నటి పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో పాటు వయోసహజ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె మృతిని నటుడు నాజర్ ధృవీకరించారు. 1931 డిసెంబర్ 12న రాజమహేంద్రవరంలో జన్మించిన షావుకారు జానకి అసలు పేరు టేకుమల్ల జానకి. ప్రముఖ నటి కృష్ణకుమారికి ఆమె సోదరి. చిన్నతనం నుంచే నాటక రంగంపై ఆసక్తి పెంచుకున్న జానకి కేవలం 11 ఏళ్ల వయసులోనే ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు. 1943లో రక్షారేఖ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమెకు 1950లో ఎన్టీఆర్ సరసన నటించిన షావుకారు సినిమా జీవితంలో కీలక మలుపుగా మారింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆమె షావుకారి జానకిగా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కన్యాశుల్కం, రోజులు మారాయి, డాక్టర్ చక్రవర్తి, తోడికోడళ్ళు, సంసారం ఒక చదరంగం, గీతాంజలి తదితర ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 2023లో విడుదలైన అన్ని మంచి శకునంలే ఆమె చివరి చిత్రం. భారతీయ సినీ రంగానికి ఆమె చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దాదాపు 8 దశాబ్దాల పాటు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి సినీ రంగానికి తీరని లోటుగా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇవే బ్రేకింగ్ న్యూస్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ E6 టీవీ.